చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రస్థానంలో 17 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ఈ 2 సంవత్సరాలతో కలిపితే దాదాపు 17 సంవత్సరాల పైగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఒక 2 రోజుల క్రితం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు రవిచంద్ర గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు బీసీలకి అనేది సంబంధించి చర్చకి సిద్ధమా అని సవాల్ విసిరారు. రవిచంద్ర గారు చెప్పినట్టు ప్లేసు, టైము, లొకేషన్ ఎక్కడికి చెప్పినా ఇదే జిల్లా. రవిచంద్ర గారు నేను ఇదే జిల్లా, నేను ఎప్పుడైనా చర్చకి సిద్ధం అంటే 95 చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు పార్టీ లాక్కున్న దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే గతంలో అంతకన్నా ముందు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ. అది ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన రిజర్వేషన్లు కావచ్చు, ఎన్టీ రామారావు సిద్ధాంతాలు కావచ్చు, ఈ నచ్చకే ఎన్టీ రామారావు పద్ధతి నచ్చకే ఆయన దించి ఆయన దగ్గర పార్టీ లాక్కొని ఆయన మానసికంగా శోభపెట్టి ఆయన మరణానికి కారణమైన వాళ్ళు వీళ్ళందరూ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఏదైతే 1995 దగ్గర నుంచి ఈ రోజు దాకా దీంట్లో ఆయన 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఎన్ని పదవులు ఇచ్చాడు, రాజకీయంగా ఎంతమందిని అత్యున్నత రాజ్యసభల దగ్గర నుంచి కింద స్థాయిగా ఎంతమంది, నేను ఎప్పటికీ కూడా ఎప్పుడు చెప్పినా రవిచంద్ర గారు లొకేషను, టైము, ప్లేసు అన్నీ ఆయనకే వదిలేస్తున్నా, ఎప్పుడైనా నేను చర్చకు సిద్ధమే అని తెలియజేస్తూ ఈరోజు ఇంకొకటి చెప్పాడు. అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టింది బీసీల రిజర్వేషన్కి అడ్డుకట్టు వేసేదానికంట. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక జీవో తీసుకొచ్చి 34% రిజర్వేషన్ ఇవ్వాలి అంటే ఇవ్వకూడదు అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేసిన వ్యక్తి ఎవరు? ఇదిగో ఈయన బీరు ప్రతాప్ రెడ్డో బిర్రు ప్రతాప్ రెడ్డో మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదా? ఇది కాదా అవునా చెప్పండి, రెండే సూటి. ఆ రోజు బీసీల రిజర్వేషన్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోయి తీర్పు తీసుకొచ్చిన వ్యక్తి ఈ బీరు ప్రతాప్ రెడ్డి మీ పార్టీ కాదా? 2019లో డైరెక్ట్గా మీ గవర్నమెంట్ జీవో మీ అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ రాజ్ దాంట్లో ఒక కౌన్సిల్ మెంబర్గా ఆయనకి పోస్ట్ ఇచ్చింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా. రవిచంద్ర గారిని కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని సూటిగా ఈయన మీ వ్యక్తి అవునా కాదా, కేసు వేసింది ఈయన కాదా? అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎన్నిక వచ్చినా ఏ పదవులు ఇచ్చినా 34% పైగా పదవులు ఎక్కువే ఇచ్చాడు కానీ తక్కువ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద కూడా ఎప్పటికైనా సరే ఎక్కడైనా చర్చకు మేము సిద్ధమే. ఈరోజు బీసీలు ఛాంపియన్ అయినా బీసీలకి బ్యాక్ బోన్గా గుర్తించి వాళ్ళకి అవకాశాలు కల్పించింది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గతంలో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఒక స్థాయి తీసుకొచ్చిన మాట వాస్తవమే. కానీ ఆ పార్టీకి మీ పార్టీకి ఎక్కడ సంబంధం లేదు. అది 95తో చచ్చిపోయింది ఆ పార్టీ, మీరు లాక్కునేశారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎన్టీ రామారావు గారికి భిన్నంగా ఇంకా మిన్నగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దాంట్లో చర్చకి ఎప్పుడు ఎక్కడైనా మేము సిద్ధమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే చాలా కీలకమైన పదవి ఉప ముఖ్యమంత్రి. రాజకీయాలలో ఏ వర్గమైనా, అది బడుగు వర్గాలైనా, దళితులైనా, మైనార్టీలైనా మాకు రాజకీయంగా మేము అప్లిఫ్ట్మెంట్ ఉండాలి అని కోరుకుంటారు. ఆ కోణంలో ముఖ్యమంత్రి తర్వాత దానికి ఇది గౌరవం ఉందా, అధికారాలు ఉన్నాయా అని పక్కన పెడితే ఉప ముఖ్యమంత్రి అనేది మాత్రమే ఒక హోదా, పెద్ద హోదా. 2014లో నువ్వు ఒక కాపు సోదరులకు, బీసీ సోదరులకు ఇచ్చావు. 2019లో ఆ రోజు అది మీ పాలసీ. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళకే కాదు మైనారిటీ ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి ఇంకొక 3కి ఇచ్చారు. అది మా పార్టీ పాలసీ, జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం. 2024కు వచ్చే తలికే ఎందుకు బీసీలకు సంబంధించి మీరు తగ్గించారు అన్నది మాత్రమే మేము అడుగుతూ ఉన్నాం. ఏ కారణం చేత బీసీలకి మీరు ఉప ముఖ్యమంత్రి ఇవ్వలేదు అంటే బీసీలు పనికిరారని ఇవ్వలేదా, బీసీలు అర్హులు కాదని ఇవ్వలేదా,
లేకపోతే ఎవరికైనా ఇబ్బంది కలిగిందని చెప్పి ఇవ్వలేదా అనేది సమాధానం ఈరోజు దాదాపు 50% పైగా ఉన్న బీసీ సోదరులకి ఈరోజు మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ ముఖ్యమంత్రిగా మీ మీద ఉంది, పార్టీగా మీ మీద ఉందని మాత్రమే మేము అడుగుతా ఉన్నాం. దీన్ని వదిలేసి మాకు ఒక పాలసీ ఉంది అని చెప్పారు. ఆ పాలసీ ఏంటో చెప్పండి. ఏంటి మీ పాలసీ? బీసీలకి మేము ఇవ్వము అన్నది మీ పాలసీగా? ఈరోజు చాలామంది రాజకీయాల్లో బీసీలు కానీ అట్టడుగున వర్గాలు కానీ రాజకీయాల్లోకి రావాలి అంటే కొంతమందిని చూసుకుంటాం. అరే ఇంతమందికి వచ్చినాయి, మనం కూడా రాజకీయాల్లోకి వస్తే మనకి పదవులు వస్తాయని. ఈరోజు 14లో కానీ 19లో కానీ ఒక ఉప ముఖ్యమంత్రి వస్తే రానున్న పిల్లలు కూడా అరే మనకి బీసీలకి ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, ఇది కొనసాగుతుంది, మేము కూడా రాజకీయాల్లోకి వస్తే మాకు పదవులు వస్తాయని ఒక ఆలోచన, ఒక చైతన్యం వస్తుంది. కానీ ఈరోజు మీరు దాన్ని తుంచేశారు. దానికి సంబంధించి ఒక ఆయన మాట్లాడతాడు అధికారాలే లేవని. రాజకీయాలలో అందరూ గమనించాల్సిందల్లా ఒకటే, మీరు అందరు ఇక్కడ ఉన్నారు, పత్రికా విలేకరులు, మేధావులు చాలామంది రాష్ట్రంలో ఉన్నారు. అంబేద్కర్ మనకి రాజ్యాంగం కలిగించినప్పుడు, ఫస్ట్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కలిగించినప్పుడు, చాలా దశాబ్దాల కాలంగా మీరు చూసుకున్నప్పుడు ఎవరో వాళ్ళ ఇంట్లో వాళ్ళనో వీళ్ళనో ఎమ్మెల్యేలుగానో ఎంపీలుగానో పెట్టి స్థాయి దగ్గర నుంచి ఈరోజు స్వతంత్రంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళు రాజ్యాధికారం తీసుకునే దిశగా ఈరోజు కాలం క్రమేణా ఈరోజు చూసుకుంటే డెవలప్ అయ్యారు. అదేవిధంగా ఈరోజు ఒక ఉప ముఖ్యమంత్రిని మీరు ఇచ్చిన దాన్ని కొనసాగిస్తా ఒక 20 సంవత్సరాల పాటు, అది కూడా బీసీలు అందరూ కూడా దాన్ని పెద్ద ఎత్తున తీసుకునే స్థాయి ఈరోజు మాకు వచ్చేది. మేము గౌరవించలేదన్నాడు, మీరు గౌరవించవచ్చుగా. అంటే మీరు పదవి ఇచ్చి మీరు ఇవ్వచ్చుగా అధికారాలు, ఎవరు వద్దనలేదే, ఎందుకు దాన్ని తుంచేశారు? ఈరోజు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో బీసీ సోదరులు కానీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు? మేము 15 సంవత్సరాల పాటు ఈ కూటమి అలాగే ఉంటుంది, 15 సంవత్సరాల పాటు మేము అధికారంలో ఉంటాము. సరే అధికారంలో ఉంటారా లేదా 29లో ప్రజలు నిర్ణయిస్తారు, అది పక్కన పెడదాం. కానీ మీ ఆలోచన ప్రకారం మేము 15 సంవత్సరాల పాటు కూటమిలో ఉంటామని చెప్తున్న మీరు, అంటే ఇంక ఈ 15 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రి ఇవ్వరనే కదా? ఈ 15 సంవత్సరాల పాటు ఇంకా బీసీలకు ఉప ముఖ్యమంత్రి లేదు, ముఖ్యమంత్రి ఆయన, డిప్యూటీ ముఖ్యమంత్రి ఈయన. అంటే ఇంక 15 ఇయర్స్ పాటు బీసీలకి మేము డిప్యూటీ సీఎం ఇవ్వము అన్నది మీరు మీ మాటల్లోనే తేలిపోతుంది. మేము ఇంతమందికి పంచాయతీ ఇవన్నీ కాదు, మాకు సర్పంచ్లు ఇచ్చాం, ఇచ్చాం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఇచ్చేసాం మేము. మీరు 30 సంవత్సరాలు ఈయన రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఇచ్చాడు బీసీలకి. ఒక హక్కుగా ఉన్నదాన్ని ఈరోజు ఎందుకు తీసేశారని అడుగుతా ఉన్నా. ఏమన్నా అంటే మేము జిల్లా స్టేట్ ప్రెసిడెంట్లే, మీ పార్టీలో స్టేట్ ప్రెసిడెంట్లు ఇచ్చుకున్నారు, అదెవరికి కావాలి? ఒక రాజ్యాంగబద్ధమైన ఒక హోదా, ఒక డిప్యూటీ సీఎం, ఇది పార్టీకి సంబంధించింది కాదు కదా. స్టేట్ డిప్యూటీ సీఎం అంటే అన్ని పార్టీలకు సంబంధించిన ఒక పదవి, దాన్ని తీసేసి మా పార్టీ అధ్యక్షుడిని చేసుకున్నాం. మీ పార్టీ అధ్యక్షుడు మీ ఇంటర్నల్ మ్యాటర్, అది కూడా ఏంటి దారుణం, ముగ్గురిని చేశాడు. ఆ ముగ్గురికైనా ఒకరికైనా ఇవ్వచ్చుగా. మొన్న కూడా చెప్పా, మా అచ్చం అన్న నా అంత కటౌట్లు ఎవరికీ లేదన్నాడు, ఆ కటౌట్కి కంటెంట్ లేదని ఇవ్వలేదా? ఇప్పుడున్న మా సీనానికి అంత సీన్ లేదని ఇవ్వలేదా? ఇంతకుముందున్న కళా వెంకటరావునికి ఆ ఫేస్లో కళ లేదని ఇవ్వలేదా అని అడుగుతున్నా. వీళ్ళందరూ సీనియర్లే కదా, మీ పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు కదా, ఒకరికి అవకాశం ఇచ్చుండొచ్చు కదా. మా హయాంలో ముగ్గురికి అవకాశం కల్పించాం. సెట్టిపల్లికి సంబంధించి బోసన్న కల్పించాం, కొప్పుల వెలమకు సంబంధించి ధర్మాన కృష్ణన్నకి, ముత్యాల నాయుడానికి కల్పించాం. ఈ విధంగా ఒక ఆనవాయితీగా ఉంటే అన్ని వర్గాల బీసీల్లో కూడా ఒక అవకాశం వచ్చుండేది కదా అంట. దాన్ని ఈరోజు మీరు తీసివేసి బీసీలు అంటే పనికిరారని మేము అవి ఇచ్చాము ఈ ఇచ్చాము అంటున్నారు. అవి ఇచ్చాము ఈ ఇచ్చాము అన్నది కాదు, ఇది ఎందుకు తీశారు? ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతా ఉన్నా ఈ మాట. పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక పార్టీ, ఆయన ఒక జనసేన పార్టీ పెట్టుకున్నాడు. ఆ జనసేన పార్టీ పెట్టుకుని ఆయనైనా అంటే ఆయనకి బీసీలతో సంబంధం లేదనే, బీసీలు అవసరం లేదనే, లేకపోతే నేను ఒక్కడనే డిప్యూటీ సీఎం అయిపోతే చాలనే ఒక ఆనవాయితీ ఉన్నదాన్ని ఎందుకు తొలగించారు? సరే మా పాలసీ 5 మందికి ఇవ్వాలని,
అన్ని వర్గాలకి ఇవ్వాలని మీ పాలసీ గతంలో ఇద్దరికి ఉండింది కదా. కాపు సోదరులకు ఇచ్చారు, సంతోషమే, స్వాగతిస్తున్నాం. వాళ్ళు కూడా గతంలో అంతకన్నా పెద్ద పదవి ఎప్పుడు చూడలేదు, వాళ్ళకి ఇచ్చారు. మాకున్నదాన్ని ఎందుకు తీసేశారు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దీని మీద మాట్లాడట్లేదు? పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత లేదా? ఏమన్నా అంటే కొంతమంది ఎవరో చూశాను, అనిల్ కుమార్ యాదవ్ దీని కులాలు రాజకీయాలు తీసుకొస్తున్నారని. మేము తీసుకొచ్చేది ఏంది? మొన్న అసెంబ్లీలో బీసీలకి అది ఇది మాట్లాడింది మీరు కాదా? మీరు కాదా అని అడుగుతా ఉన్నా. ఎవరైనా చెప్పినప్పటికీ కూడా ఒక పదవి వచ్చే దగ్గరే పదవి తీసేసిందని దాన్ని అడిగితే మాత్రం ఈ వచ్చినాయా అంటే మీరు మాత్రం అసెంబ్లీలో మాత్రం మీకు నచ్చినట్టు మాట్లాడుకుంటారా? ఏం న్యాయం అడుగుతా ఉన్నా? పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, ఏం మీ పార్టీ దీనికి వ్యతిరేకమా? మీ పార్టీ సిద్ధాంతం దీనికి వ్యతిరేకమా? లేకపోతే నీకు ఇచ్చారు కాబట్టి ఇంకొకరు ఉండకూడదు అనేది మీ ఆలోచన విధానం? ఏదో ఒకటి చెప్పండి. ఎస్, మేము పవన్ కళ్యాణ్కి ఇచ్చుకున్నాం కాబట్టి ఇంకో బీసీ సమకూలంగా ఉండకూడదు అని మేము ఇవ్వలేదు. లేదు అంటే ఒక బీసీకి ఉప ముఖ్యమంత్రి ఇస్తే పవన్ కళ్యాణ్ లాగా ఆయనకి స్పెషల్ ఫ్లైట్లు వేయాలి, ఆయనకి వెళ్తే చాపర్లు వేయాలి, ఆయనకు కూడా అంతమంది సెక్యూరిటీ ఇవ్వాలి. ఎందుకంటే హోదా ఒకటే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేసినప్పుడు ఇంకొక బీసీని డిప్యూటీ సీఎం చేసినట్టు అప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ చాపర్లు, స్పెషల్ మీటింగ్స్ అదేవిధంగా ఈయనకు కూడా ఇవ్వాలి కదా. ఆ స్థాయి ఒక బీసీ వ్యక్తి సరిపోడని మీరు ఇవ్వలేదా అన్నది మాత్రమే ఈరోజు మా అందరికీ కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టే మేము అడుగుతా ఉన్నాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాధ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నాకేమి ఇవ్వరు కదా, అది మాకేమి ఇవ్వరు కదా. మీ పార్టీలో మా సోదరుడు అచ్చెన్న అవుతాడో, కళా వెంకటరావు, ఇంకొకరు ఎవరైనా కానీ, లేకపోతే మా జిల్లా నుంచి మా రవీణ కూడా అవుతాడో సంతోషం. మేము రేపు భావితరాల్లో మా బడుగు బలహీన వర్గాలు ఆ స్థాయికి ఇంకా కూడా ఇంకొక 20-30 సంవత్సరాల పాటు మా వాళ్ళకి ఒక పదవి వస్తుందంటే సంతోషిస్తాం. ఈరోజు దీనికి సంబంధించిన ఏదో ఒక పాలసీ చెప్పండి అబ్బా. మీరే అన్నారు కదా మాకు పాలసీ ఉందని. ఆ బీసీలకి అధికార గౌరవాలు లేదు, మేము ఇవ్వలేదు, మీరు ఇవ్వండి. మీరు అంటున్నారు కదా, మీరే ఇచ్చి నెత్తిన పెట్టుకొని పవన్ కళ్యాణ్కి ఏ విధంగా డిప్యూటీ సీఎం ఇచ్చి ఆయనకి ఏ విధంగా ఇచ్చారు, అదేవిధంగా ఒక బీసీ సోదరుని మీరే చెప్తున్నారుగా 30 సంవత్సరాలుగా బీసీలకి మేమే కొండ దండ అండ. ఆ స్థాయిని పెంచండి అనే కదా మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడైనా సరే 3 నెలల్లో 4 నెలల్లోనో మంత్రివర్గ విస్తరణ ఉందంటున్నారు, దాంట్లో అయినా ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం. అది కూడా ఇచ్చే పని లేదు. ఏమన్నా అంటే వాళ్ళు ఇంటర్నల్ మాత్రం ఒకటి చెప్తుంటారు అక్కడక్కడ ఎమ్మెల్యేలు, మా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి, మా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని. ఇది నేను చెప్పేది కాదు, మీరు అందరూ చూస్తున్నారు కదా. తెలుగుదేశం పార్టీ అనేక మంది కూడా మా లోకేష్ గారికి కూడా డిప్యూటీ సీఎం పెంచాలి అంటే మీ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం పెంచుకునే దానికి మాత్రం మీరు అందరు గొంతులు ఎత్తుతారు, కానీ ఒక బీసీకి డిప్యూటీ సీఎం ఇచ్చేదానికి మాత్రం మీకు చెల్లుబాటు కావట్లేదా? అలాగే ఇంకొక అన్న దాదాపు 40-50 సంవత్సరాలుగా బీసీ ఉద్యమాల కోసం ఫైట్ చేసిన కృష్ణయ్య గారు, ఆయన బీసీ ఉద్యమాల్లో చేశాడని రాజ్యసభ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, కారణాలు ఏవైనప్పటికీ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీ మారారు, తర్వాత బీజేపీలో ఆయన అయ్యారు. ఈ రాష్ట్రాల నుంచే రాజ్యసభ అయ్యాడు. బీసీల కోసం పోరాటం చేసే కృష్ణయ్య గారిని కూడా అడుగుతా ఉన్నా, అన్న ఇట్లాంటి ఒక అన్యాయం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది, మనకు ఒక ఇచ్చిన హక్కుని ఈరోజు మళ్ళీ తీసేసుకోవటం జరిగింది, దీనికి సంబంధించి కనీసం మీరు గొంతెత్తరా? దీనికి సంబంధించి మీరు ప్రశ్నించరా? లేదా నాకు రాజ్యసభ వచ్చేసింది చాలు నా పని అయిపోయిందని మీరు అనుకుంటున్నారా? మీలాంటి పెద్దలు మేధావులు ఇట్లాంటివి జరిగినప్పుడు మీరు గొంతెత్తాల్సిన, ఎందుకంటే 40 సంవత్సరాల పాటు పోరాటం చేసిన వాళ్ళు, మా అందరికీ ఆదర్శంగా నిలబడిన వాళ్ళు, బడుగు బలహీన వర్గాలలో కొట్లాడిన వాళ్ళు, పిల్లల భవిష్యత్తు కోసం కొట్లాడిన మీరు కృష్ణయ్య గారు ఇట్లాంటి కీలక సమయాల్లో ఎన్ని ఇచ్చినా ఒక పక్కనెత్తు డిప్యూటీ సీఎం అనేది ఈరోజు మీరు చెప్తున్నట్టు డిప్యూటీ సీఎంకి అధికారాలు పవన్ కళ్యాణ్కి ఇచ్చే స్థాయిలో ఒక బీసీకి కూడా ఇదే ఇచ్చి ఆ గౌరవాన్ని ఇవ్వాలని మీరు ఎందుకు కోరట్లేదో నిజంగా బాధ వేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మీరు స్పందించాలని, మీరు అడగాలని, మీరు దీనికోసం తప్పకుండా గతంలో ఉద్యమించినట్టు దీని మీదుగా ఉద్యమించి ఒక బీసీ సోదరుడు కూడా ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా అయితే మాత్రం కోరుకుంటా ఉన్నాను. ఈరోజు అడుగుతా ఉన్నాను బీసీలు అందరి తరఫున కూడా. ఈరోజు పవన్ కళ్యాణ్ అయినా సమాధానం చెప్పాలా, తెలుగుదేశం పార్టీ అయినా సమాధానం చెప్పాలా. మా పాలసీ ఇది, మేము ఇందుకు ఇవ్వట్లేదు, ఒకరికి ఇబ్బంది కలుగుతుంది, ఆయనతో సమానంగా మేము చూడలేము, ఇదే స్థాయిలో బీసీకి మేము అధికారాలు మేము ఇవ్వలేము అని చెప్పండి. ఓకే, అయిపోతుంది కదా, దట్ ఇట్స్ ద మ్యాటర్. ఇది మేము ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం. అలాగే
రవీణ చెప్పినట్టు నేను కార్పొరేటర్ కూడా కావు, నువ్వు ఎమ్మెల్యే కూడా, మీకేం సంబంధం అబ్బా అది? ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని మీరు లాక్కొని ఆయన ఫోటోలు తొక్కి ఆయన ఏడ్చి ఆయన చావు కారణమైన తర్వాత ఆ పార్టీ ఫేజ్ అయిపోయింది. మీది 95 నుంచి మీ పార్టీ 95 నుంచి మీరు ఏం చేశారో చెప్పండి, వింటాం. అంతకన్నా ముందు కాదు. అలాగే పాప ఈ జిల్లాకే తీసుకొద్దాం. ఇది మీ అంతర్గత విషయం, నాకు సంబంధం లేదు, కానీ అడిగారు కాబట్టి చెప్తున్నా. గత ఎన్నికల్లో ఈ జిల్లాకి ఎన్ని బీసీ టికెట్లు ఇచ్చారా? ఒక ఎమ్మెల్యే ఇచ్చారా మీ పార్టీ నుంచి? ఇవ్వలేదే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, మీ అన్నకు కూడా రాజ్యసభ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అబ్బా. మీ అన్నగారికి కూడా ఈ జిల్లా నుంచి రాజ్యసభ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం, బడుగు బలహీన వర్గాలకి ఒక పదవి ఇచ్చేటప్పుడు ఎంత దూరం వెళ్తాడని చెప్పేదానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇదే జిల్లాకు సంబంధించి, ఇదే జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మైనారిటీకి టికెట్ ఇవ్వాలనుకున్నప్పుడు చాలా పెద్ద వ్యక్తి, ధనికుడు, మేము ఒక అభ్యర్థిని కోల్పోతాము, మైనారిటీకి ఇస్తే అతని పార్టీ వదిలి వెళ్ళిపోతాడు అని మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సందేశం పంపించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చేసాం వదిలేసేయండి, దాని గురించి అవసరం లేదు అని చెప్పి ఒక పేదవాడైన మైనారిటీకి కోసం ఈ జిల్లాలో అందరికీ తెలిసి అట్లాంటి వ్యక్తిని మేము జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టుకున్నారని అట్లాంటి దమ్కి ఇచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబడి నిలబడ్డాడే తప్ప ఎక్కడా కూడా వెనక అడుగేలేదు ఒక పేద మైనారిటీ కోసం ఆ రోజు. అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం అని చెప్పి ఈరోజు మాత్రమే తెలియజేస్తున్నాను. అంటే బడుగు బలహీన వర్గాల గురించి, ఎస్సీ ఎస్టీల గురించి కానీ, మైనారిటీల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది నష్టం వస్తుందని అనుకున్నా కూడా, కానీ ఒక నిర్ణయాలు వాళ్ళని ఇది చేయాలనుకున్నప్పుడు మాత్రం ఎంత నష్టం వచ్చినా కూడా ఎదురొడ్డి నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంతకన్నా చక్కటి ఉదాహరణ ఇదే పార్టీ, తెలుగుదేశం పార్టీ చేయగలుగుతుందా? మీరు జిల్లాలో టికెట్ వేయలేదబ్బా. ఈయనెందుకు? 2014లో ఒక బీసీ అభ్యర్థి నిలబడ్డాడు మేయర్గా, దాదాపు 8 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు. అక్కడి నుంచి 2 సార్లు వచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయి పదవి ఇచ్చారో కార్పొరేషన్ చైర్మన్ నుంచి పక్కన వారేశారు. రవీణకే చాలా ముఖ్యుడు ఆ డాక్టరు. నేను చెప్పేది కాదు ఇది, అది మీ వ్యక్తిగతం అనుకోండి, నాకు అనవసరం లే. కనీసం అట్లాంటి వ్యక్తికి మళ్ళీ ఆ స్థాయి పదవి ఇచ్చే ఆలోచన మీరు చేస్తారా? ఎంతమందికి ఇచ్చారు చెప్పండి? ఇదే మా పార్టీలో, మీ పార్టీ అంతర్గతం వేరే, మా పార్టీ అంతర్గతం వేరే. బీసీ కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే మా జిల్లాకి ఎక్కువ ఉండాలని చెప్పి 5 బీసీ కార్పొరేషన్లు, ఆఫ్కాఫ్ చైర్మన్, ఇవన్నీ మా జిల్లా నుంచి వచ్చినాయి. కాబట్టి రవీణ చెప్పినట్టు ఆయన ఎప్పుడు చెప్పినా లొకేషన్, టైం, ప్లేస్ ఎక్కడ చెప్పినా మేము సిద్ధమే. 95 నుంచి అంటే ఈ 31 సంవత్సరాల చంద్రబాబు నాయుడు ప్రస్తావన, 5 సంవత్సరాల 17 సంవత్సరాల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిలో బీసీలకు ఎవరు పదవులు ఇచ్చారు, బీసీలకు ఎవరు ఎంత మేలు చేశారు అని దాని మీద చర్చకు నేను సిద్ధం. ఈ జిల్లా గురించి కూడా కావాలంటే చర్చకు నేను సిద్ధం. మా దగ్గర నుంచి నా సౌరంగా ఒక దాంట్లో లటకన్ లాక్కొని పోయి 2 టికెట్లు ఇచ్చిన వాళ్ళు మీరబ్బా. మీ పార్టీ వాళ్ళందరూ కూడా పక్కన పారేసి. అని జగన్మోహన్ రెడ్డి అట్లా చేయలే. జగన్మోహన్ రెడ్డి ఒక మాట కోసం ఒక మాట మీద నిలబడ్డాడు అంటే, ఒకరికి ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాడు అంటే అది ఎంత కష్టం వచ్చినా నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూస్తున్నది టైమ్ 9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.